టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరూ టక్కున పూజా హెగ్డే పేరు చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్తో రాధేశం, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్తో అలా వైకుంఠపురం సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే అనూహ్యంగా కనుమరుగైంది. వరుస ఫ్లాప్లు రావటంతో పుట్టబొమ్మ రేస్లో వెనకబడిపోయింది. రాధేశం, ఆచార్య, బీస్ట్, సర్కస్, కసీ కా భాయ్, కిసీ కి జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగటంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. పైగా గురూజీ సైతం గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడంతో పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. అయితే అమ్మడు ఊహించిన విధంగా మళ్ళీ రేస్లోకి దూసుకువచ్చింది. విజయ్, సూర్య వంటి స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్లో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే పూజా హెగ్డే బాలీవుడ్లో నటించిన ఒక సినిమా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన దేవా సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో విపరీతమైన రొమాన్స్, లిప్ లాక్లు ఉండటంతో సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉన్న సన్నివేశాలు ఉండటంతోనే సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిందని తెలుస్తుంది. సినిమాలో 6 సెకండ్ల లిప్ లాక్ సీన్లు కూడా సెన్సార్ కట్ చేసినట్లు సమాచారం. షాహిద్ కపూర్, పూజా హెగ్డే మధ్య ఈ లిప్ లాక్ సీన్ డోస్ ఓవర్గా ఉండటంతోనే ఆ సీన్లను కట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి షాహిద్ కపూర్తో పూజా హెగ్డే ఓ రేంజ్లో రొమాన్స్ చేసిందని సెన్సార్ కట్లను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.